రాజశేఖరంగా నేనైతే రామచంద్రపురంలో చెప్పుకున్నానమ్మా. అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ చర్చిలో బాగా జరుపుకోవడం తీసుకొస్తారు. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాను. దేవుని పాటలు, వాక్యము అదంతా కూడా బాగా జరుపుతారన్నయ్య. అక్కడ ఉన్న పాస్టర్ల గురించి, అక్కడ ఉన్న వచ్చిన విశ్వాసులందరి గురించి కూడా ప్రే చేస్తాను అన్నయ్య. నేను వాక్యానుసారం అందరూ అడగాలని పంపించాలని చేస్తానన్నయ్య. క్రీస్తు ఆరాధన పరిపూర్ణముగా ఆరాధించాలని, ఇంకా వాక్యానుసారంగా ప్రతి సంఘము సరి చేయబడాలన్న భారం నాలో వచ్చిందని అక్కడ ప్రతి దాని గురించి దేవుడు నాకు ఏదైతే ప్రేరేపణ ఇచ్చారో దాని గురించి నాకు ప్రే చేశాను. ఆ సంఘం అంతటి గురించి ప్రతి సంఘము కూడా వాక్యానుసారంగా వెళ్ళాలి, దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా ఉండాలని నాకు అనిపించింది. అందుకే ఆ సంఘం గురించి కావచ్చు ప్రతి సంఘం గురించి కూడా ప్రే చేస్తాను. నా క్రిస్మస్ ఆరాధన అంటే ఎలా అనిపించిందంటే క్రీస్తుకి ఏదైతే చూపించాలి వాక్యానుసారం ప్రతి బిడ్డలు కట్టబడాలని, మనం అందరము కూడా దేవుల్లో కలిగించాలని నాకు అనిపించింది అన్నయ్య. మనం దేవుని మహిమపరచడము కన్నా దేవుని యొక్క భారం మనం పంచుకోవడం కానీ ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు. ఎందుకంటే తండ్రి మీద రాజ్యభారం ఉంది. మరి ఆయన బిడ్డలమైన మనము, ఆయన శిష్యులమైన మనము అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. వీలైనంత మట్టుకు ఉపవాసము కూడా గుండి అనేక మంది కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని, అనేక మంది తప్పిపోతా ఉన్నారని నాకు అనిపించింది. నేను దాని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నాను. మరి బట్టల్లోనూ అంటే తినే ఎంజాయ్మెంట్ ఆహారంలో ఏమీ లేదు కానీ తండ్రి భారమును పంచుకోవడమే క్రిస్మస్ ఆరాధన అనిపించింది అన్నయ్య. దాని నిమిత్తం అయితే నేను అందరి నుంచి ట్రై చేశాను. ఇంటికి వచ్చాక కూడా ప్రార్థన చేశాను ప్రతి సంఘాల గురించి. నాకైతే మంచిగా అనిపించింది. దేవుడు నన్ను ఇలా పట్టుకున్నందుకు. మనం అయితే ఎవరి గురించి ఆలోచన చేసే అంత మంచితనం మన దగ్గర లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందరి గురించి ఆలోచించే విధానము, నడిపింపు ఇస్తున్నారు. అందుని బట్టి దేవుని నేను ప్రతిరోజు కూడా గమపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన దాకా ఈ కొద్ది బట్టి సాక్షి దేవుడు వివరించినారు. మంచి సాక్ష్యం పంచుకోరు సిస్టర్. మీరు నిన్న క్రిస్మస్ ప్రేయర్స్ ఎలా చేసారో అది చెప్పండి. థ్యాంక్ యూ. అందరు కూడా మాట్లాడండి. బాగా చేసుకున్నాను, చాలా సంతోషం ఉంది. తర్వాత వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడారు. అదే హెచ్చరింపు వాక్యం అయితే ఫాదర్ చెప్పారన్న ఆ భాగం రాసిన పత్రం 1:15 వచ్చిన మరి సాతాను గారు ప్రతి ఒక్కరు జ్ఞానం వేసి లాగుతున్నాడు. మరి అతని వాళ్ళలోకి లాక్కోవాలని సాతాను గారు చాలా ప్రయోగాలు చేస్తున్నాడని మరి హెచ్చరింపు వాక్యం అయితే ఫాదర్ చెప్పారు. తర్వాత మరి శివరణం కూడా మరి అందరూ చెప్పారు. నాకు కూడా వాక్యం ఇచ్చారు కానీ నేను వాక్యం చెప్పలేదు కానీ చదవలేదు కానీ నేను ప్రేయర్ అయితే చేశాను వాక్యం నిమిత్తం. మరి చాలా మంచిగా అనిపించింది. ఆత్మతో ప్రార్థన చేశాను. 2 టైం నేను సత్యలో ప్రార్థన చేశాను. మరి ఇంకా నూతన సంవత్సరంలో దేవుడు మా ఆత్మ జీవితం ఇంకా మంచిగా మరి దేవుళ్ళు ఎదగాలని నాకు ఆశ నాకు. మరి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే నేను చాలా దిగులుగా ఉన్నాను. 20వ తారీఖున కూడా పనికి వెళ్ళిపోయాను నేను. ఈ సంవత్సరం అయితే మీరు చాలా ప్రేయర్ చేశారు. మన కార్బస్కాల్లో ఉన్న వారందరి కోసం కూడా ప్రార్థన చేశారు మీరు. మరి అందరూ మంచిగా కొత్త బట్టలు వేసుకోవాలి, సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలని మరి మీ ప్రార్థన ఎంతగానో ఆదరించిందన్న. చాలా థ్యాంక్స్ అన్న. ప్రైజ్ లేదు. మరి మా ఊర్లో కూడా క్రిస్మస్ చాలా బాగా జరిగింది. మా చర్చ్ లో పాటలు అవి పాడాము. నేను కొయర్ బ్యాచ్ లో ఉంటాను, పాటలు పాడాను. మరి మా ఆయన నేను కూడా పాటలు పాడాము స్టేజ్ మీద నుంచుని. చాలా బాగా ఆరాధన చాలా బాగా జరిగింది. మరలా మమ్మల్ని మా పాస్టర్ గారికి ఇంకొక సంఘం ఉందన్నమాట. ఇక్కడ ఆయన ఉన్నారు, అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదని చెప్పి నన్ను మా ఆయన గారిని వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళాము. మరి స్తుతి ఆరాధన నుంచి వాక్యం నుంచి మొత్తం ముగింపు ప్రేయర్ వరకు కూడా మేమిద్దరం నడిపించాము. ఆయన వాక్యం చెప్పారు. మరి ఈ సంవత్సరం చాలా హ్యాపీగా జరిగింది. ఎప్పుడు ఏదో ఒక చర్చికి వెళ్ళి వాక్యం చెప్పే వారిని మేము కింద ఉండి వాక్యం వినడం ఇలా జరిగింది. కానీ దేవుడు ఈ సంవత్సరం మమ్మల్ని ఎంతో హెచ్చించారు. మీరు వినడమే కాదు, ప్రజలందరికీ కూడా మీరు తెలియచెప్పాలి మీరు క్రిస్మస్ గురించి అని చెప్పి మమ్మల్ని మార్చి మరి మాకు వాక్యం చెప్పడానికి, ఒక సంఘాన్ని నడిపించడానికి ఒక అవకాశం ఇచ్చారు దేవుడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు అట్టి అవకాశాలు ఇంకా రావాలని చెప్పి మీరు ప్రార్థన చేయండి అందరూ కూడా. ఈ ఇయర్ అయితే చాలా సంతోషంగా జరిగింది మాకు క్రిస్మస్. దేవుడి ఇచ్చిన సాక్షిని దీవించను కాక. అవును.
దేవునికి స్తోత్రం. మరి చాలా పెద్ద వర్షం పడ్డది. వర్షం అయితే ఆగలేదు ఇక్కడ మన క్రిస్మస్ కూడా. ఎంత వర్షం పడినా సరే మరి ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తుందో అంతమంది వచ్చారు, ఎవరు ఆబ్సెంట్ అవ్వలేదు. అలాగే మరి మా వ్యక్తిగతంగా కూడా దేవుడు మరి అన్ని విషయాలను కూడా ఆర్థిక పరంగా అన్ని విషయాలు కూడా హెల్ప్ చేసి అన్ని కొనుక్కోవటానికి, సంతోషంగా పండగ జరిపించుకోవటానికి దేవుడి సంవత్సరం మాకు బాగానే చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు సహాయం చేశారు. మరి హ్యాపీగా జరిపించుకున్నాము. ఇంట్లో చక్కగా పిండి వంటలు అంటే చక్కగా ఏమో చేయవలసినవి కూడా చక్కగా చేసుకున్నాము. చక్కగా మరి క్రిస్మస్ ఆరాధన మరి హ్యాపీగా జరిగింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, సాతాను ఎటువంటి అడ్డంకాలు పెట్టినా అది మరి ఎటువంటి పరిస్థితులు కూడా వాటి వల్ల ఇబ్బంది కలగకుండా ముందుకు దూసుకుపోయి చక్కగా జరగవలసిన క్రిస్మస్ ఆరాధనలు చక్కగా జరిగాయి. ఇంట్లో అన్ని రకాలుగా వ్యక్తిగతంగా అన్ని చక్కగా జరిగాయి. మరి చేసిన ప్రార్థన వృధా కాకుండా చక్కగా మాకు అన్ని దేవుడు జరిగించారు. దేవునికి వందనాలు. మీతో మాటలు ముగించుకున్నాను. చూడని మేము ఈసారి చాలా బాగా జరుపుకున్నామని నిన్న పాప కూడా చాలా చికాకు చేసింది. ప్రతి విషయంలో ఆయనను తోడుగా ఉండి మీ ప్రార్థన వల్ల ఆ శుక్రవారం దినం నుంచి ఈ శుక్రవారం దినం వరకు దేవుడు తన సజీవ రెక్కల కింద నా కూతుర్ని భద్రపరచాలని, ప్రతి విషయంలో ఎంత చికాకు చేసినానే ఒక 10 నిమిషాల్లో రిలీఫ్ ఇచ్చని, మళ్ళీ ఆ పిచ్చిదనాన్ని తీసేసి అలా చికాకు చేసిందని ఆయనను ఈ వారం అంతా దుస్తులు ఏలుబడిన మా పట్ల జరిగిందని, దాని పట్ల మాకు నిన్న సమాధానం కలిగిందని, దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చాడు. మీ ప్రార్థన మీరు ఆశ్చర్యకార్యం మా గృహంలో చూసామన్నయ్య. ఇంకనూ తానే నా కుమార్తెకి ఇంకనూ మంచి ఆరోగ్యం, ఈ క్రిస్మస్ ఎలా జరుపుకున్నామో ఈ నూతన సంవత్సరంలో కూడా అంతే సంతోషంగా అడుగు పెట్టాలని మరొక్కసారి మనం అందరం ప్రార్థిస్తాం. అంతే సంతోషంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకొని ఇంకా దేవుళ్ళు ఆత్మీయంగా ఒక రీతిగా మనం అందరం ఎదుగుదాం నేను కోరుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన ప్రైజ్ లార్డ్ అని. ఆమేన్. ఆమేన్. సిస్టర్ లక్ష్మీ ప్రసన్నక చెప్పు, ఎట్లా చేసుకున్నావు క్రిస్మస్ దావత్? నేను అంటే మార్నింగ్ చర్చికి వెళ్ళాము, ప్రేయర్ లో పాల్గొన్నాం. అంటే మొన్న అక్కడికి ఒక బైక్ స్కిడ్ అయ్యి చెయ్యి ఇరిగిపోయింది. సాటర్డే జరిగింది అది. నాకేమో క్రిస్మస్ రోజే తెలిసింది. కొంచెం ఆ సాడ్ మూడ్ లో ఉన్నాను. కానీ ప్రేయర్ కి అయితే ఆగలేదు. ప్రేయర్ కి అయితే వెళ్ళాము. దేవుని కృపను బట్టి మంచిగానే జరిగింది. దేవుడి లోకంలోకి ఎలా వచ్చారు దేని గురించి అనేది వాక్యం తెలియజేశారు. మంచిగా జరిగింది. ఓకే బ్రదర్. ప్రైజ్ అన్న ఏం చేసుకోలేదన్నా, ఇంటికి వెళ్ళాను కానీ హ్యాపీ అనిపించలేదు. చర్చికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు లేనిది ఇయర్ అసలు నాకు హ్యాపీగా లేదు. అంతే అన్న, ఏం చేసుకోలేదు. ఓకే అక్క, ఓకే. సాలూరు మంగాక ప్రైజ్ లాట్. మంజులక్క, రైట్, ఓకే, మంచిది. నేను ఈ సంవత్సరం క్రిస్మస్ మంచిగా చేసుకున్నాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా అయింది. మీరందరూ ప్రార్థన చేసినారు, వందనాలు. మరి టైంలో బట్టలు కూడా లేకుండే, మళ్ళీ దేవుడు డబ్బులు ఇచ్చాడు, బట్టలు కొనుక్కున్నాం. వంటలు కూడా బాగా జరిగినాయి. పోయిన సంవత్సరం అంతా డిస్టర్బెన్స్ ఉండే, క్రిస్మస్ కూడా అంత ఏం జరగలే. కానీ ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. ఈ డిసెంబర్ నెలలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని తెలుసు. కానీ ప్రేయర్స్ వల్ల దేవుడు చాలా వరకు దాన్ని తీసేసిండు. చాలా డబ్బు ఇచ్చిండు దేవుడు ఈ డిసెంబర్ నెలలో. అట్లనే చాలా ఖర్చు అయిపోయింది. క్రిస్మస్కి బట్టలు లేకుండే, మళ్ళీ దేవుడు డబ్బులు సాయం చేసిండు.
అన్ని వంటలు మంచిగానే, చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా అనిపించింది. మంచి వాక్యం ఇచ్చిండు. మార్నింగ్ ప్రేయర్స్ కూడా మంచిగా జరిగినాయి. థ్యాంక్ యూ. మంచిది. మరి మీ విలువైన సాక్ష్యాన్ని మీరు చెప్పినారు. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఈ యొక్క 1 వీక్ ఉన్నది. 1 వీక్ అయితే మనకి వచ్చే సంవత్సరం వస్తుంది. ఈ వీక్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కనీసం ఒక ½ అన్ అవర్ అన్న 1 అవర్ అన్న మీరు ప్రేయర్లో గడపండి. కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి. కనీసం ఒక 5-6 ప్రేయర్ పాయింట్స్ రాసుకొని, అప్పులు తీరిపోవాలి, ఆత్మీయంగా బాగా ఎదగాలి, నెమ్మది కలగాలి, జ్ఞానం కావాలి, అట్లా దేవుడు మీకు ఎట్లా నడిపింపిస్తే అట్లా ఒక 5-6 ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్ మీదనే ప్రేయర్ చేయాలి. భాషలు వచ్చిన వాళ్ళు భాషల్లో మాట్లాడండి. భాషలు రాని వాళ్ళు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అనండి. అది కూడా ఇష్టం లేదు అని అంటే ఒక పాట పాడండి. అట్లా ఒక 7 ప్రేయర్ పాయింట్స్ రాసుకొని 2025 గురించి 7 సాంగ్స్ లేదా 5 minutes వర్షిప్ చేయండి. ఖచ్చితంగా అది దేవుడు నెరవేరుస్తాడు. ఈ యొక్క 1 వీక్ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యామిలీలో. ప్రతిదానికి మనము ఓపిక కలిగి ఉండటం, మనంతటా మనం నోరు తెరిచినామంటే ఇంకెక్కువ అయిపోతుంది. కొంచెం సైలెంట్గా ఉండి దేవుని కోసం వెతకడానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్గా తీసుకోండి ఏదైనా. రైట్, నేను ప్రార్థన చేస్తాను, ఈ ప్రేయర్ ముగించేస్తాను. మనం సాయంత్రం 5 o'clockకి కలుసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ వేరే దగ్గర ప్రేయర్కి వెళ్ళాలి. January 5th తర్వాత ప్రభు చిత్తం అయితే మిమ్మల్ని కలుస్తాను. వాగ్దానాలు, క్యాలెండర్స్ కోసం కూడా ప్రేయర్ చేయండి. అవి తీసుకొని వస్తాను. మనకి ఎట్లయినా 31st నైట్ ప్రేయర్ ఉంటుంది. 31st నైట్ ప్రేయర్ వాగ్దానాలు తీసుకున్న తర్వాత అందరూ కూడా నాకు ఫోన్ చేయండి. నాకు టైం ఉంటే నేను ఫోన్ చేస్తాను, లేకపోతే మీరన్నా చేయండి. ఆ రాత్రి అందరికి ప్రేయర్ చేస్తాను. 1:30 తర్వాత నేను ఖాళీగా అయిపోతాను. అప్పుడు ఒక్కొక్క నిమిషం మీకోసం ప్రేయర్ చేస్తాను. అప్పుడు దేవుడు నాకు ఏదైనా చెప్తే మీతో పంచుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1st తారీఖు మీరు చర్చికి వెళ్ళిన తర్వాత, ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక ఊరికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. బస్సులో వెళ్ళాలి, బస్సులో రావాలి. చర్చ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత అన్నం తినేసి అక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్లు ఖచ్చితంగా బస్సు ఎక్కి ఆ బస్సులో మీరు ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. ఏ ప్రాంతానికి వెళ్తారో, ఏ ఊరికి వెళ్తారో, ప్రభు ఆ ఊరిలో ఉన్న వ్యక్తులను మార్చు, నీ చిత్తమైతే ఆ ఊరిలో నేను సేవ చేయుటకు నన్ను నడిపించు అని చెప్పి బస్ స్టాప్లో దిగిపోతాం. ఒక 5-10 నిమిషాలు అక్కడ ప్రేయర్ చేసుకుంటాం. మళ్ళీ వేరే బస్సు ఉన్నా లేదా అదే బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కి చక్కగా ఇంటికి వస్తే, ఇంటికి వచ్చేటప్పుడు కూడా ప్రేయర్. January 1st మీరు ఇది చేయాలి. మేమైతే ఇక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత మా సంఘంతో పాటు నేను కూడా బస్సులో ప్రార్థన దండయాత్ర చేస్తాం. ఈ సిటీ అంతా తిరిగి ప్రేయర్ చేస్తాం. ఎందుకనంటే మనం బయట తిరిగితే చాలా బంధకాలతో పబ్లిక్ ఉన్నారు. వాళ్ళకి మన ప్రార్థన అవసరం. దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చిందని చెప్పి ప్రేయర్ చేసుకొని ఇంట్లోనే రాకుండా ఖచ్చితంగా మీరు బయటికి రండి. బయటికి వస్తే మీకు దేవుడు ఆ రోజు ఏదో ఒక కొత్త విషయం మీకు నేర్పిస్తాడు. మీ లైఫ్లో ఎప్పుడు తెలుసుకునే విషయము మీరు బయటికి బస్సులో ఎక్కినప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటారు మీరు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మీరు అది చెప్పాలి, నాకు దేవుడు ఇది నేర్పించిండు అని చెప్పి. ఖచ్చితంగా నేర్పిస్తాడు. 30 కిలోమీటర్లు రేడియస్ తిరిగితే సరిపోతుంది. 40 రూపాయలు టికెట్ ఉంటుంది. మీకు దగ్గరలో ఎక్కడైతే ఉన్నదో ఏదో ఒక ఊరు, మళ్ళీ 100 రూపాయలు అయిపోతుంది. కాబట్టి మీరు అందరు కూడా తిరిగి ప్రేయర్ చేసి రండి ఆ ఒక్క రోజు, January 1st. ఎందుకు అని అంటే ఆ రోజు, దానికి ముందు రోజు చాలామంది తాగి తందనాలు ఆడతారు. వాళ్ళ పాపాలు కూడా మనమే ఒప్పుకోవాలి. వారి కోసం మనమే ప్రేయర్ చేయాలి. మనం ప్రేయర్ చేయటం వల్ల చాలా వరకు 2025లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చాలా దేవుని ఒక కాపుదల వస్తుంది. అది జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే సైతాన్ బాగా రెచ్చిపోతాడు. ఏదైనా జరగచ్చు. మనం కూడా ఆ ఊర్లు దాటి మనం కూడా వస్తూ ఉంటాం. మనకు కూడా ఏదో జరగచ్చు. అయితే మనం January 1st రోజు మనం ప్రార్థన చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతూనే మనకు మంచి జరుగుతుంది.
మనమే అందరి కోసం ఆలోచించేటోళ్ళం, ఎవరు ఆలోచించారు. కాబట్టి జనవరి 1 ఈ ప్రార్థన మీ చర్చిలో చెప్పొద్దు నేను పోతున్నా అని చెప్పి, ఆటంకాలు వచ్చేస్తాయి. అదంతా తప్పు, అది బైబిల్లో లేదు, ఏమేమో చెప్తారు. మనం జస్ట్ దేవునికి అందుబాటులో ఉండి ఒక ప్రాంతానికి వెళ్ళటమే కాకుండా పోయి ప్రార్థన చేసుకొని వస్తున్నాం. బస్సులో కూర్చోవాలి, కళ్ళు తెరిచి ఏ ఊరు కనిపిస్తే ఆ ఊరు కోసం ప్రేయర్ చేస్తూ ఉండాలి. మనసులో భాషలు వచ్చిన వాళ్ళు భాషలు మాట్లాడుకుంటే వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా అట్లా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు. ఎందుకంటే ఈ పని ఎవడు చేయడు, దేవుడు మనకి చెప్పిండు. కాబట్టి మీరు అందరు కూడా దయచేసి ఆ జనవరి 1 రోజు తిరిగి మీరు ప్రేయర్ చేయండి. ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే పోయి రావడానికి. 100 రూపాయలు దగ్గరలో ఉన్నదానికి పోయి రండి. ఒక 1 అవర్ 2 అవర్స్లో మీరు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తాడు. కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అవుతారు, మీరు కూడా పరిచయం చేసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా అది మీకు లైఫ్లో మళ్ళీ ఉపయోగపడుతుంది ఆ ప్రేయర్. రైట్, ఈ ప్రార్థన దండయాత్ర కోసం మీరు ప్రేయర్ చేయండి. ప్రభు చిత్తం అయితే మనం సాయంత్రం కలుస్తాము. మరి ఈ సంవత్సరం దేవుడు మనకు ఎన్నో శ్రమల నుంచి, శోధన నుంచి మనం తప్పించిండు, మనం బ్రతికించిండు, ఎన్నో డబ్బులు ఇచ్చిండు, నెమ్మది వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఉన్న 5-6 రోజులు మనం ప్రభుని స్తుతించాలి. కొంచెం ప్రేయర్లో గడపండి. 2025లో లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీరు గమనిస్తారు, చాలా చేంజెస్ వస్తాయి. లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది 2025లో. ఎందుకంటే మనము సంవత్సరం అంతా ప్రేయర్ చేసాం. సైతాను ఈ డిసెంబర్ నెలలో బాగా డిస్టర్బెన్స్ చేయాలి, బాగా మెంటల్ టెన్షన్ తీసుకురావాలని సైతాన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేసిండు. అయితే ఆ సైతాన్ శక్తుల్ని కట్టడి చేయడానికి దేవుడు మన ద్వారా ప్రార్థన చేయించాడు. మనం చేసిన ప్రేయర్స్ వల్ల మనకు పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు మంచి జరిగింది. కాబట్టి ఇంకా మనం ప్రేయర్ చేస్తూ ఉంటే 2025 ఇంకా బాగా జరుగుతుంది. మహిమ నుండి మహిమ లోపలికి మనం వెళ్తాం. ప్రేయరే మనకి ఆధారం. ప్రేయర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. రైట్, దేవుడి మాటలు దీవించను గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు ప్రభా. మరి నీ బిడ్డలకు డబ్బులు ఇచ్చినారు ప్రభా, నీకు వందనాలు. బంధకాలు వేసిన సైతాన్ని కూల్చివేయి, మనశ్శాంతి ఇవ్వండి, రాకడలో సిద్ధపరచు. నీ జ్ఞానం, నీ ఆలోచనని తెలివితేటలు ఇవ్వండి. ఏ బిడ్డ ఆశతో వచ్చినా వాళ్ళ ఆశలన్నీ తీర్చండి ప్రభా. మరి ప్రార్థన దండయాత్ర గురించి జనవరి 1 అందరూ కూడా బయటికి వెళ్ళేటట్టు మీరు కృప చూపించు. మంచి ఆరోగ్యం ఇవ్వండి, చీకటి శక్తుల మీద విజయం ఇవ్వండి. కొంతమంది కొత్త వ్యక్తులు, నశించిపోయే జనాలు ఆ రోజు వీళ్ళకి దొరుకును కాక ప్రభా. ఆ రోజు ఎంతోమంది చనిపోవాలని ఉంటారు, వాళ్ళని వీళ్ళు రక్షించును కాక. మీరు బలపరిచి, భద్రపరిచి, సంరక్షించి, ఆత్మకార్యాలు జరిగించి, మహిమాగత వహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా నీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.